ఒక్కొక్కసారి అనుకరణ కూడా మనకెంతో లాభమవుతుందండి. మంచి విషయాల్ని అనుకరణ చేయాలి. సాధువుగా వాడు అనుకరణ చేసినంత మాత్రాన ఆ బెస్తవాణిలో ఎంత మార్పు వచ్చింది చూడండి. మరి అలా మార్పు వచ్చి అతని జీవిత విధానమే మారిపోయింది. మరి కనుక మన శాస్త్రములు అంటాయి, మంచి విషయాల్ని అనుకరించండి, చెడు విషయాల్ని కాదు. అది మనస్సు పైన మంచి ప్రభావాన్ని చూపెడుతుంది. ఈ బెస్తవాడు భయపడ్డాడు, పోలీసులకు పట్టుబడితే ఏమవుతుంది అని. ఆతురంగా ఒక సన్యాసి వేషం ధరించాడు. ఆఖరిగా ఎంత మార్పు వచ్చేసింది అతనిలో, ఎంత గౌరవం, ఎంత మర్యాద చూడండి. మరి మీరే నాయుడే రెండు కాడ నల్ల తుమ్మ చెట్టు కింద నాయుడే మన్నాడే పిల్లా నాయుడే నువ్వు ఇంట్లోకి రాకూడదమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, ఇక్కడే ఉండు. లచ్చి లచ్చి ఏం చేస్తున్నావా? అన్నం వండవా? ఆకలి వస్తుంది, తొందరగా వడ్డించు. వడ్డిస్తాను వండం కాదు, వాతాడతాను. పొద్దుననంగా పోయినావు, ఇప్పుడు వచ్చినావు. ఏ చేపలు? చేపలా? లచ్చి చేపల కోసం చెరువుగడి పొద్దున్నే వెళ్ళినా, వల్లాల్లో వేసినా పడ్డ చేపలు పడ్డట్టే పడి జారిపోయాయి. ఏంటప్ప పడ్డ చేపలు పడ్డట్టే పడి అలా జారిపోయాయని అక్కడ కాసేపు కూర్చుని బాధపడ్డాను. వచ్చేటప్పుడు నర్సింగ్ కళ్ళు బాగా దగ్గర కూర్చుని కాసేపు బాధపడ్డాను. తర్వాత నీ దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర బాధపడతామని ఇక్కడికి వచ్చలే. అది కాదు మామ, రోజు నువ్వు ఇట్ట చేపలు తీసుకురాకుండా వస్తే ఇల్లెట గడవాలి చెప్పు. చేపల అన్నం పెట్టదా? వాడట మాట ఎందుకు తింటాడే? సీపురుతో 4 తగిలిస్తే గాని ఆ తాగిన దెయ్యం దిగుతుంది, అప్పుడు మాట తింటాడు. తాగుబోతు సచ్చినాడా? రోజు చేపలకని వెళ్ళడం, ఊరంతా బలాదూరు తిరిగి రావడం, ఇక్కడికి వచ్చామో కట్టు కథలు చెప్పడం. పో, ఇవాళ చేపలు పట్టుకొస్తే గాని నీ బొచ్చులో కూడెట్టను. ఊరుకోయే అమ్మా, పాప ఆకలి ఎత్తుందంట, వండం తిని సాయంత్రం వెళ్తాడు. నీ అది చూసుకునే అడిట పెచ్చు వెళ్ళిపోతున్నాడు. ఇంకా పోవేనరా? అంతేనా అత్తమా? అంతే. సిసి ఎర్రవ బతుకు. ఇదిగో ఇవాళ ఎలాగలే సరే చేపలు పట్టుకునే ఇంటి వస్తాను, అప్పుడు వండం తింటాను. వస్తాను. తాగుమోతు సచ్చినాడని సిసి. ఇవాళ ఎలాగైనా సరే చేపలు పట్టుకునే ఇంటికి వెళ్తాను. నా పౌరుషమేటో చూపిస్తాను. చేపలకు వలేస్తాను, చేపలు ఎందుకు పడవో చూస్తాను. అప్పనా తనమనా ఓ ఆహా, ఆ కనపడే జమీందారు గారి చెరువులో చేపలు ఖచ్చితంగా దొరుకుతాయి. కానీ ఇప్పుడు వెళ్ళి వల ఎత్తే జమీందారు మనుషులు చూసారే అనుకో, చేపను రాయి మీద రాసినట్టు మన కూడా రాయి మీద రాసేస్తారు. కొంచెం చీకటి పడ్డాక చెరువులో వల ఎత్తాను, చేపలు పడతాను, ఇంటికి వెళ్తాను, మొత్తం నోరు మూయించేస్తాను. అప్పటిదాకా ఇక్కడ దొంగచాటుకు కూకుందాం. మన తోటలోకి సోముల వారు వచ్చారు, తపస్సు చేసుకుంటున్నారు. దండ పెట్టుకోండి. దండాలు స్వామి. తెల్లవారే సరికల్లా
ఆ గ్రామ ప్రజలు అతన్ని నిజమైన సాధువులాగా అలంకరించి పూజలు చేయటం ప్రారంభించారు. జయం కలుగా. ఓం నమ శివాయ. దీర్ఘాయుష్మాన్ భవ. జయము కలుగుతుంది. పో నీ కోరికలు ఫలిస్తాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇదేమిటి వింతగా ఉందే, ఆశ్చర్యంగా ఉందే. నేనా చేపలు పట్టేవాడిని. ఏదో ఆపద నుంచి తప్పించుకోవడం కోసం కాషాయం కట్టుకుంటే ఈ ప్రజలేమిటి నన్ను ఇలా పూజిస్తున్నారు? దొంగ సాధునై నన్నే ఇంతగా పూజిస్తే నేను నిజంగా సాధువునే అయిపోతే ఆ భగవంతుణ్ణే చూడొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు నుంచి నేను సాధువుగానే ఉండిపోతాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందుకే రామకృష్ణ వారు అన్నారు, మంచి విషయాల్ని అనుకరించండి, తద్వారా మీకే మంచిదవుతుంది, ఎంతో మార్పు కలుగుతుంది మీలో. ఆ బెస్తవాడు దొంగతనం చేయడానికి వచ్చినా కూడా ఏ విధంగా సాధువుగా మారిపోయాడో ఆ విధంగా మన జీవితంలో కూడా మార్పు రావాలి. అది మనకు కావలసిన లక్ష్యం. ఏమంటారు? రామకృష్ణ మఠం మరియు మిషన్ 150 సంస్థల్లో హైదరాబాద్లో రామకృష్ణ మఠం 1974వ సంవత్సరంలో సికంద్రాబాద్లో ప్రారంభమై ప్రస్తుతం విశాలమైన ఈ ఒక దోమలగూడ ప్రాంతంలో వందలాది మంది భక్తులకు ఒక స్ఫూర్తిని అందజేస్తుంది. 1981లో శ్రీరామకృష్ణ మందిరాన్ని అప్పుటి అధ్యక్షులు పూజ్యులు వీరేశ్వరానంద గారు ఆ ఒక పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టాపించి వందలాది మంది భక్తులకు స్ఫూర్తి కలిగేట్టుగా ఈరోజు ఒక పవిత్ర స్థానంగా నిలబడి ఉంది. కేవలం మందిరమే కాకుండా రామకృష్ణ మఠం హైదరాబాద్ ఎన్నెన్నో ప్రజాహిత కార్యాల్ని చేపడుతోంది. ఒక దిక్కున వివేకానంద ఆరోగ్య కేంద్రం వేలాది మంది రోగులకు ఉచిత సేవల్ని అందిస్తూ, మరొక చోటు వివేకానంద లైబ్రరీ, వివేకానంద వాణి సంస్థ, ఈ విధంగా శైక్షణికమైన సదుపాయాల్ని కల్పిస్తూ మంచి ఒక స్థలంగా ఏర్పాటై భక్తులకు కొద్ది కాలం ఇక్కడ వచ్చి నివసిస్తూ ప్రశాంతంగా గడపాలి ఆధ్యాత్మిక జీవితంలో అనేవారికి వివేకానంద అతిథి గృహం అనేది, మరియు ఈ రామకృష్ణ వివేకానంద సాహిత్యం అనేది ప్రజల్లో ఎక్కువగా ప్రసారమైనట్టయితే మన దేశ భవిష్యత్తు ఎంతో బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఒక చాలా అమూల్యమైన గ్రంథ సాహిత్యాలన్నీ విక్రయించే ఈ రామకృష్ణ వివేకానంద సాహిత్య విక్రయ కేంద్రమైన కొత్తగా నిర్మాణం చేయబడిన శ్రీ వివేకానంద
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. వివేకానంద మానవ ఉత్కృష్టతా సంస్థ అద్భుతమైన కార్యాలు ప్రత్యేకంగా విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళు ఈ విలువల పట్ల ఒక స్పృహ కలగాలి అనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ, యోగా, మెడిటేషన్ శిక్షణ ఇస్తూ వేలాది మంది ప్రజలకు ఈ ఒక్క కార్యక్రమాల ద్వారా వారిలో చైతన్యాన్ని కలగచేయడానికి ప్రయత్నిస్తోంది ఈ వివేకానంద మానవ ఉత్కృష్టత సంస్థ. అంతేకాకుండా ప్రతి ఆదివారము కూడా మొబైల్ మెడికల్ వ్యాన్, సంచార ఆరోగ్య కేంద్రము ద్వారా చిన్నపుట్ట గ్రామాల్లో రోగులకు ఉచిత చికిత్స అందజేస్తూ, మఠంలో ప్రతిరోజు వచ్చే దాదాపు 100 మంది పేద బాలులకు ఉచితంగా పాలు, టిఫిన్ను పంచిపెడుతూ, యువతుల్లో ప్రత్యేకంగా చైతన్యం కలగాలి అని వివేకానంద స్టడీ సర్కిల్ అని ఏర్పాటు చేసి, అంతేకాకుండా జంట నగరాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూలలో కూడా ఈ రామకృష్ణ వివేకానంద భావాల్ని ప్రసారింపజేయాలి అనే ఉద్దేశంతో ఎన్నెన్నో ఉపన్యాసాలు, కార్యక్రమాలు, అంతర్యోగాలు, ఆధ్యాత్మిక శిబిరాలు, మందిరంలో ప్రతిరోజు కూడా ప్రార్థన, విశేష ఉత్సవాలు, రామనామ సంకీర్తనము, ఈ విధంగా దైహికమైన, శైక్షణికమైన, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుణ్ణి చూస్తూ తన ఒక వంతున ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా ప్రజాహితాన్ని కలగజేస్తోంది. ఈరోజు జంట నగరాల్లో ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ఈ ఒక మఠాన్ని స్థాపించిన వారు, దాని ఒక అభివృద్ధికి కారకులైన వారు ఈ రోజు మన రామకృష్ణ మఠం సర్వాధ్యక్షులైన పరమ పూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్ గారు. వారి శ్రమ వలనే, వారి యొక్క ఉత్సాహం వలనే ఈరోజు ఈ మఠం ఇంత అభివృద్ధి చెంది వేలాది మందికి సహాయాన్ని, సేవని అందజేస్తోంది. ఇది శ్రీరామకృష్ణ మందిరం. ఈ మందిరంలో సప్త ధాతువుతో నిర్మింపబడిన ఆ సుందర శ్రీరామకృష్ణుని మూర్తి వేలాది మంది భక్తులకు జాతి, మత, కుల విచక్షణ లేకుండా అందరికీ సమానంగా ప్రవేశం కలగచేసి స్ఫూర్తిని అందజేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ మందిరం ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రజలు లోనికి వచ్చినప్పుడు భక్తులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలగచేసి వారు అంతర్ముఖం కావడానికి కావలసిన అన్ని సదుపాయాలు కూడా ఈ మందిరంలో నిర్మాణం చేయబడింది. ప్రతిరోజు సాయంత్రం జరిగే ప్రార్థనా కార్యక్రమాలైనా కాని, ఉత్సవాలైనా కాని, ఏకాదశి రోజున జరిగే శ్రీ రామనామ సంకీర్తనమైనా కాని వందలాది మంది భక్తులు దాంట్లో సామూహికంగా పాల్గొని ఒక అద్భుతమైన భక్తిని అనుభవిస్తున్నారు, మనశ్శాంతిని అనుభవిస్తున్నారు, స్ఫూర్తిని పొందుతున్నారు అంటే అతిశయోక్తి కానీ కాదు. ఈ ఒక మందిరము 1981 ఫిబ్రవరి 6వ తేదీ అప్పటి అధ్యక్షులైన శ్రీ స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ గారిచే ఇది స్థాపింపబడింది, పవిత్రం చేయబడింది.